నిలువెత్తు నిదర్శనం పరవస్తు చిన్నయ్య సూరి అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పరవస్తు చిన్నయ్య సూరి జయంతి వేడుకలు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో జరిగాయి. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పేరి రవికుమార్కు సాహిత్య పురస్కారాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దుర్గేష్ అందజేశారు. తెలుగు భాషా దినోత్సవంలో భాగంగా విజయవాడలో పరవస్తు సూరితో పరిచయం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు చదువుకున్న నీతి చంద్రికలోని మిత్రలాభం కథను మంత్రి జ్ఞాపకం తెచ్చుకున్నారు. చిన్నయ్య సూరి ముని మనవడు పరవస్తు సూరి ఏర్పాటు చేసిన సాహిత్య వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మాతృభాషను ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కాపాడుకోవాలని సూచించారు. అందరూ కలిసి తెలుగు భాషకు ప్రాచీన హోదా తీసుకురావాల్సిన బాధ్యత ఉందన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు మినిస్టర్. పాల్గొన్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఈరోజు చిన్నయ్య సూరి గారి జయంతి వేడుకల్ని నిర్వహించుకోవటం, దానికి నన్ను కూడా ఆహ్వానించడం, దాంట్లో నేను పాల్గొనడం అనేది నాకు లభించినటువంటి ప్రత్యేకమైన పురస్కారంగా నేను భావిస్తా ఉన్నాను. నిజంగా పరవస్తు సూరి గారితో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు. నేను తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రసంగించిన గరిమల శ్రీ సూరి గారు నాకు ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడారండి, తెలుగు భాష గురించి ఆ రకమైన ఆలోచన చేసినందుకు నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి ఆ రోజుతో ప్రారంభమైనటువంటి ఈ పరిచయం తర్వాత కూడా కేవలం ఫోన్ సంభాషణల ద్వారానే జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నానని చెప్పినప్పుడు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలనేటువంటి మాటను నేను నమ్మాను. కారణం రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, చిన్నయ్య సూరి గారి యొక్క గొప్పతనం చిన్నప్పుడు చదువుకున్నాం కనుక అది బాల వ్యాకరణం కానివ్వండి, నీతి చంద్రిక కానివ్వండి, వీటికి సంబంధించి ముఖ్యంగా నీతి చంద్రిక ఒక తరం వారిని చాలా ప్రభావితం చేసినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాంశం. మిత్రలాభం, మిత్రభేదం, ఈ విషయాల మీద ప్రతి ఒక్కరూ కూడా అంతో ఇంతో ప్రభావితమైనటువంటి సందర్భాన్ని ఆ తరం వాడిగా చూసినటువంటి వ్యక్తి. పాల్గొన్నటువంటి తెలంగాణ